తెలంగాణ దోస్త్ 2025కి సంబంధించి స్పెషల్ ఫేజ్ లోపల ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళకి సంబంధించి మనకు డేట్స్ అయితే ఎక్స్టెండ్ అయినాయి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కావచ్చు అండ్ ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కావచ్చు. అండ్ దాంతోపాటుగా ఈ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్తో పాటు మనకు స్పాట్ అడ్మిషన్కి సంబంధించి కూడా డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. మనం ఈ వీడియో లోపల సో ఈ డేట్స్ అనేది మనకు ఎప్పటివరకు ఎక్స్టెండ్ అయినాయి అని చెప్పి మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనకు ప్రీవియస్గా మనం చూసుకుంటే మనకి డేట్స్ అనేది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ దాంతోపాటుగా ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎవరికైతే స్పెషల్ ఫేజ్ లోపల సీట్ వచ్చిందో వాళ్ళు 8th August 2024 వరకు చేసుకోవచ్చు అని చెప్పి మనకైతే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఆ డేట్ని ఎక్స్టెండ్ అయితే చేసారు. అండ్ ఈ స్పాట్ అడ్మిషన్స్ అనేది 11th August అండ్ 12th August రోజు ఉండే అండ్ వీటిని కూడా ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోరి. నెక్స్ట్ ఏమైనా ఫేసెస్ ఉన్నా లేకపోతే ఇంట్రా స్లైడింగ్ ఫేసెస్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో మన కాలేజ్ కోర్సు చేంజ్ చేసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉన్నా కూడా నెక్స్ట్ వీడియోస్ లోపల మాట్లాడుకుందాం. ఇట్లాంటి వీడియోస్ మనం ప్రీవియస్గా చేసుకున్నాం అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం. కాబట్టి పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. అండ్ దాంతోపాటుగా మనం ఒకసారి మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత స్కాలర్షిప్ ఎట్లా అప్లై చేసుకోవాలి అని చెప్పి స్కాలర్షిప్కి సంబంధించి స్టెప్ బై స్టెప్ వీడియో అయితే వేసిన. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లోపల మీద ఐ బటన్స్ లోపల ఇస్తా, ఒకసారి వెళ్ళి చెక్ చేయరు. ఈ స్పెషల్ ఫేజ్ లోపల సీట్ వచ్చిన వాళ్ళకి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి ఎప్పటివరకు డేట్స్ ఉన్నాయంటే మనకి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్కి 12th August దాకా టైం ఇచ్చారు అండ్ ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా 12th August దాకా టైం ఇచ్చారు. అండ్ ఆన్లైన్ లోపల నువ్వు ఫీ పేమెంట్ చేసి సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనకి ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ విషయానికి వస్తే మనం కాలేజ్కి వెళ్ళి మన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి మనం అయితే CCOTP చెప్తే మనకు కాలేజ్ అయితే కన్ఫర్మేషన్ అయిపోతుంది. దాన్ని మనం ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటాం. సో ఈ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్కి మనకి 12th August 2025 దాకా టైం అయితే ఉంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు స్పాట్ అడ్మిషన్, ఈ స్పాట్ అడ్మిషన్కి మనకి ఎప్పటివరకు టైం ఉంది అనే విషయానికి వస్తే ఈ స్పాట్ అడ్మిషన్స్కి మనకి 13th August 2025 రోజు అండ్ 14th August 2025 రోజు ఈ స్పాట్ అడ్మిషన్స్ అయితే అవుతాయి. ఒకవేళ ఈ డేట్స్ ఏమైనా ఎక్స్టెండ్ అయితే మాత్రం పక్కగా మనం మళ్ళీ ఒక వీడియో అయితే వేసుకున్నాం. డూ ఫాలోవర్స్. అండ్ ఈ స్పాట్ అడ్మిషన్స్కి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అనే విషయానికి వస్తే ఎవరికైతే ఇప్పటివరకు దోస్తుల పర సీట్ రాదో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఎవరైతే ఇప్పటివరకు దోస్తు అప్లై చేసుకోరో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సింపుల్లీ ఎవ్రీవన్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్పాట్ అడ్మిషన్. ఎవరైనా కూడా ఎలిజిబుల్ అవుతారు. అన్ని ప్రైవేట్ కాలేజెస్ అయితే పార్టిసిపేట్ చేస్తాయి ఈ స్పాట్ అడ్మిషన్స్ లోపల. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నువ్వు ఈ స్పాట్ అడ్మిషన్ లోపల జాయిన్ అయితే నీకు ఎట్లాంటి రియంబర్స్మెంట్ రాదు అండ్ దాంతోపాటుగా స్కాలర్షిప్ అయితే రాదు. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకొని స్పాట్ అడ్మిషన్స్ లోపల పార్టిసిపేట్ చేయాలి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. ఇట్లాంటి అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.